హాయ్ అండి. నాకైతే ఈరోజు మా ఆయన మీద చిన్న కోపం రాలేదండి. ఎందుకు ఏంటంటారా? అసలు దోసల్లోకైతే కారం అయితే యేసుకొని తింటాననేది అస్సలు అనుకోలేదు నేనైతే ఈరోజు. ఇంకా మా ఆయనైతే దోసలైతే పోసుకున్నాము. దోసలోకైతే చికెన్ అయితే చేసుకొని తిందామననేసి అన్నాడనమాట. సరేలే అని నేను కూడా ఎంతో ఆశగా ఉన్నాననమాట. చాలా రోజులైంది చికెన్ కూడా తిని ఈరోజైతే తిందామననేసి నేనైతే చాలా ఆశగా ఉన్నాను. ఆశ పోయి నిరాశ అయిపోయింది. ఎందుకు ఏంటంటారా? మా ఆయనైతే కాసేపటికైతే చికెన్ అయితే తీసుకురాని అంటే నేనైతే చికెన్ తీసుకురాను. నువ్వేదో ఒకటి చేసేసి దోసలోకైతే అన్నాడనమాట. నాకైతే చిన్న కోపం రాలేదండి. ఇంకేం చేస్తాం అనేసి ఇంకా కారం అనేది ప్రిపేర్ చేసేసాననమాట దోసలోకి. టమాటాలు, ఎర్రగడ్డలు అయితే తరిగి పెట్టేసుకొని, కొంచెం చింతపండు, తెల్లగడ్డ, ఉప్పు అనేది ఏసేసుకొని వాటిలిని అయితే మిక్సీకి అయితే వేసుకొని వచ్చేసి ఇంక తిరగమాత అయితే పెట్టేసాననమాట. స్టవ్ మీద ఇంకా అదే స్టవ్ మీద ఇంకా ప్యాన్ కూడా పెట్టేసి ఇంకా దోసలు కూడా పోసేసుకున్నాననమాట. ఇంక దోసల్లోకైతే కారం అయితే వేసుకొని అయితే తినాల్సి వచ్చింది. ఏం చేస్తారండి, నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఆశపోయి నిరాశ అయిందనమాట. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. చూసారా, మా ఆయన అయితే ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదండి నేనైతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.